హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివనందు వ్లాగ్స్. మీరైతే బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే వీడియో చూసినట్లయితే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఇంకా నాకు మోర్ వీడియోస్ చేయాలని ఇంట్రెస్ట్ అయితే వచ్చేస్తుంది. ఇక ఈ వీడియో అయితే బేతుపల్లి అంకమ్మ తల్లి గుడి దగ్గర తిరణాలు జరుగుతుంటే ఆ రోజు తీసామన్నమాట. ఇక తిరణాలు అంటేనే కొట్లతో నిండిపోద్ది అనమాట. ఎన్ని కొట్లు ఉంటాయో అసలు. నైట్ అయితే చాలా బాగుంటుంది తిరణాల. నేనైతే అనుకున్నాను మా అమ్మ వాళ్ళ ఇంటికాడే ఉంటానేమో, ఈ తిరణాలకు కూడా మిస్ అయిపోతానేమో అనేసి అనుకున్నాను. కానీ ఎట్లో లక్కీగా ఇంటికాడే ఉన్నానులేండి. ఇక మీరైతే ఈ తిరణాలు వచ్చినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేస్తారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నాకైతే చాలా ఆనందంగా ఉంది. ఈ రోజు అయితే జనాలు అయితే చూసారా ఎంత మంది వచ్చిర్రు. పగులు అయితే ఇక ఎండాకాలం వచ్చేసింది కదా, ఎండలు బాగున్నాయి, అందుకని చాలా మంది నైట్ వచ్చారు. ఇక మా బుడ్డోడు అయితే ఇంటికాడే నిద్రపోయినాడు అనమాట. ఇక చూసారా వాడికి వచ్చిన కష్టాలు అందరూ లేపుతున్నారు. వాడిని అయితే వాడికి నిద్ర అయితే ఫుల్ డిస్టర్బ్ అవుతుంది. ఇక ఆ రోజు అయితే మా ఖుషిని ఎక్కుతామమ్మా అంటే ఇక రంగుల రత్నం ఎక్కుతా నేను అనేసి అందనమాట. అది మేమే ఎక్కలేము అసలు. అది ఎంత పెద్దగా ఉందో, అది ఎక్కితే కళ్ళు తిరిగిపోతాయి. అలాంటిది మా పాప ఎంత ధైర్యం చేసి అదే ఎక్కుతాను నేను అనేసి పట్టుబట్టింది అనమాట. ఇక ఆ మాట ఈ మాట సర్ది చెప్పి ఇక జారుడు బళ్ళలాగా ఉంది కదా, అదైతే ఎక్కించామన్నమాట ఫైనల్ గా మా ఖుషిని అయితే. ఇక తను ఎక్కినప్పుడు అయితే తెల్లమొహం పెట్టుకొని చూస్తూ ఉంది. తనకి కొత్త కదా, ఎప్పుడు ఇలాంటివి ఎక్కలేదు. ఎంతో టికెట్ ఇక ఇంటికాడ అయితే నైట్ ఏమీ తినరాలేదనమాట. ఇక మా ఆయన్ని పానీపూరి అడిగితే ఇక అదైతే ఇప్పించారనమాట. ఇక అది తిన్న తర్వాత ఎగ్ బజ్జీ కూడా టేస్ట్ చేసాము, పర్లేదు అనిపించింది. బయటకు వచ్చినప్పుడు మనం ఆకలి వేసినప్పుడు ఏదైనా ఫుడ్ తింటున్నామంటే అది ఎట్లున్నా అడ్జస్ట్ చేసుకొని తినాల్సిందే కదా. ఆ పిల్ల అంతే అంటది, ఆ పిల్ల భయపడుతుంది. 100 రూపాయలు ఎందుకు అనవసరం, నేను తిన్న కట్టున్న తినొచ్చు. ఆడేదో 2 రౌండ్లు కనిపించట్లేదు. చెల్లింది సినిమాగా ఇది పట్టాలి మొత్తం. ఇక మా ఆయన అయితే ఎప్పటి నుంచో అడుగుతున్నాను అనమాట, నేనైతే టాటూ వేయించుకున్నాను అనేసి. ఇక ఆయన అయితే నీ ఇష్టం వచ్చింది వేయించుకో అనేసి అన్నారనమాట. ఇక మామూలుగా ఎస్ సింబల్ పెట్టి లవ్ సింబల్ ఒకటి వేశారు, దానికి 200 అయితే తీసుకున్నారు. నయము కాదో ఖచ్చితంగా కామెంట్ చేయండి. అది
ఇక టాటా వేయించుకోవటం అయితే కంప్లీట్ అయిపోయింది అనమాట. ఇక పక్కనే ఐస్ బడ్ ఉండేసరికి మా పిల్లలు అయితే ఆగుతారా, ఇక ఐస్ తీసుకున్న దాకా కూడా ఒకటే గోల్ అనమాట. ఇక కూలింగ్ అయితే అస్సలు లేదు, నాకైతే అస్సలు నచ్చలేదు. అందుకే నా ఫేస్ చూసారుగా, చూస్తేనే మీకు అర్థమైపోయి ఉండాలి. ఐస్ క్రీమ్ ఎంత కూలింగ్ ఉంటే అంత బాగుంటుంది, అసలు కూలింగే లేదు. ఇక ఇక్కడైతే చూస్తారు కదా ఫ్లవర్స్ భలే ఉన్నాయి కదా, ఇవన్నీ చూడంలోనే ఒరిజినల్ లాగా కనిపిస్తున్నాయి కానీ ఇవన్నీ ఓన్లీ ప్లాస్టిక్కే, కానీ చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఇక చౌలీలే తీసుకుందాం అనేసి అనుకున్నాను అనమాట. ఇన్ని జతలు చౌలీలు చూసేసరికి అసలు ఏది తీసుకోవాలో కూడా అర్థం కాలేదు, అన్నీ పెద్దగానే ఉన్నాయి. ఒక జత ఆల్రెడీ పెట్టుకొని చూసాను కానీ అవి పెద్దగా అనిపించినాయి, ఎందుకులే అనేసి తీసుకోలేదు. ఇక ఇక్కడైతే వచ్చేసి టైము 10:30, 11 అట్లా అవుతుంది అనుకుంటా. ఇక అప్పుడైతే నూడిల్స్ అయితే ఆర్డర్ ఇచ్చినాం. వెనకపోయి ఇప్పుడు అందరూ దిగిపోతే ఇప్పుడు ఏమైందని నా పిల్ల ఇక్కడ ఏడుతుంది. ఆపుతున్నా అదేమంటుంది చేతులకి ఇప్పుడు అయితేనా ఆ నూడిల్స్ అమ్మవారి ఆలయ అభివృద్ధి కోసం విరాళాలు సమర్పించేవారు ఆలయంలో పేరుతున్న పౌరుల వద్ద సమర్పించాల్సిందిగా తెలియజేస్తున్నాం. కావాలన్నా ఐశ్వర్యాలు కలగాలన్నా